పీపుల్, ఇవాళ దిస్ ఈజ్ ఎ నైస్ డే బికాజ్ ఏంటంటే ఇవాళ ఏకాదశి. సో ఏకాదశి కదా, ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను. బట్ దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫర్. ఎందుకంటే మళ్ళీ తను ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అన్నమాట ఇంటికి. ఇవాళ ఏమో కారణం ఉండైతే వచ్చింది. మాడిపోయిన దోశ ముఖం వేసుకొని అక్కడ కూర్చొని ఉంది. చూద్దాం అసలు ఏమైంది, అసలు ఎందుకు వచ్చింది, వాట్స్ ద రీజన్ టు కమ్ మై హోమ్. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి చెప్పారు తన ఫ్రెండ్కి వచ్చింది, ఇది కారణం అని చెప్పారు. బట్ నాకైతే నమ్మబుద్ధి కాలేదు. సో ఇప్పుడైతే వెళ్ళి అడుగుదాము వై షీఈస్ కేమ్ టు హోమ్. లెట్స్ ఆస్క్ హర్ సమ్ క్వశ్చన్స్. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. చూడండి ఎలా పడుకుంది, మీరు చూడొచ్చు ఎలా పడుకుంది. ఎంత శుభ్రంగా మంచిగా పడుకుంది. లే పాప లే, క్వశ్చన్స్ అడగలే. why she came to home, what's the reason to came it. సో ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు నీకు ఏమైంది, ఎందుకు వచ్చావు, వాట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇట్, అండ్ వై నన్ను ఎందుకు పిలిచి కొంచెం టైం స్పెండ్ చేయాలి ఇది అని చెప్పావు. ఐ నీడ్ ద రీజన్. వాట్ ద రీజన్ ఫర్ ఇట్? స్టమక్ పెయిన్, అందుకే వచ్చాను నేను. స్టమక్ పెయిన్, కోల్డ్, ఇంకా ₹90 received on phone pay. ఇంకా దీనితో ఎందుకు స్పెండ్ చేద్దామంటే కాసేపు అది బాగుంటుంది కదా అని. రేపు వెళ్తాను కదా ఫ్రెండ్స్, అందుకే కాసేపు మళ్ళీ సండేకి వస్తానో రానో తెలియదు. అందుకే కాసేపు తినతోనే స్పెండ్ చేద్దామని వచ్చాను. కాసేపు తినని పిలిచాను. డిడ్ యూ సీ గైస్, మనం ఇంకో క్వశ్చన్ అయితే అడుగుదాము. వెదర్ షీ సఫరింగ్ రైట్ నౌ. ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారా? ఇప్పుడు మీ జస్ట్ నౌ ఆర్ యూ సఫరింగ్ ఫర్ దిస్ నౌ? ఎస్, ఐఎమ్ సఫరింగ్. స్టమక్ పెయిన్, మార్నింగ్ స్టమక్ పెయిన్. సో తను అలా సఫర్ అవుతుందని చెప్తుంది. అండ్ లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. Now I'm going to home right now in the cycle. So and ఇప్పుడు అయితే నేను ఇక్కడ ఉన్నాను. అండ్ నా గోయింగ్ నా ఇప్పుడైతే వెళ్ళేంత పరిస్థితి కూడా లేదు, వెళ్ళాలని అయితే లేదు. బట్ ఐ షుడ్ గో. ఒకసారి చూద్దాం తన మొహం ఎలా ఉందో. మీరైతే చూడొచ్చు, మాడిపోయిన దోశ ముఖం పెట్టుకుని కూర్చుంది అక్కడ. అయితే షీఈస్ నౌ ఎట్ బ్యాడ్ ఎట్ హెడేక్ దట్ ఆల్. ప్లీజ్ మీరు ఒకసారి సపోర్ట్ చేయండి. షీఈస్ సఫరింగ్ రైట్ నౌ. మీకు తగినంత సహాయం అయితే చెయ్యండి. అండ్ హ్యాపీ ఏకాదశి.